అందరికీ నమస్తే అండి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. 4 రోజులైంది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై. ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టలేకపోయారు. నిజానికి వాళ్ళు అనుకున్నది ఏంటంటే మొదటి 4 రోజుల్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీలను చీల్చి, డిఎంకే ఎంపీలను చీల్చి, ఎన్సీపీ ఎంపీలను ఆకట్టుకొని ఎన్డీఏలో చేర్చుకొని ఇలా కొన్ని లాబింగ్లు పైరువీలు చేసి వాళ్ళకున్న ఎంపీల మద్దతు 350కి పెంచుకొని ఎలాగోలా ఏదో ఒకటి చేసి 2/3 మెజారిటీ సాధించి డీలిమిటేషన్ బిల్లు పెట్టేసి ఆమోదింపజేసుకోవాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా దీనికి ముడిపడి ఉంటుంది కదా. అలాగే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఆమోదింపజేసుకోవాలి. అండ్ ప్రజాప్రతినిధులకు నేరారోపణలు ఉన్న వాళ్ళు జైలుకు వెళ్తే 30 రోజులకు పైబడి జైలుకు వెళ్తే వాళ్ళని పదవి నుంచి సస్పెండ్ చేసేలా ఒక బిల్లు పెట్టి ఆమోదింపజేసుకోవాలి అని చాలా ఇవన్నీ కూడా పొలిటికల్ రాజకీయ ప్రయోజనాలు ఆశించి రూపొందించిన బిల్లులే. ఇవన్నీ కూడా బీజేపీ భవిష్యత్తును దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే బిల్లులే, దేశ రాజకీయాన్ని మార్చే బిల్లులే. వాటి విషయంలో బీజేపీ చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళింది. మొన్న బడ్జెట్ సమావేశాల్లో డీలిమిటేషన్కి సంబంధించి ఉద్దేశించి రాజ్యాంగ సవరణ బిల్లు పెడితే అది వీగిపోయింది. తగిన బలం రాలేదు, చాలలేదు. దాంతో ఇప్పుడు బలాన్ని పెంచుకొని బలాన్ని ప్రోధి చేసుకొని టీఎంసీ పార్టీ నుంచి 20 మంది ఎంపీలని, శివసేన యూటీ నుంచి ఒక 6 ఎంపీలని, ఎన్సీపీ నుంచి కొంతమంది ఎంపీలని ఇలా బలాన్ని పెంచుకొని మళ్ళీ పెట్టాలనుకున్నారు. ఈలోగా సీజేపీ రోడ్డెక్కి, యువత రోడ్డెక్కి, రైతుల రోడ్డెక్కి, వాళ్ళతో పాటు ప్రధాన ప్రతిపక్షాల రోడ్డెక్కి బీజేపీ ప్రభుత్వమే ఒక ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత తెచ్చుకుంది అనే డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఏం జరిగింది, కొంతమంది ఎంపీలు బీజేపీకి మద్దతుగా వెళ్ళాలనుకున్నారు. కానీ అరే బీజేపీ మీద ఇంత వ్యతిరేకత ఉందా, ప్రజల్లో ఇంత నిరసనలు ఉన్నాయా, ఇంత వ్యతిరేకత ఉందా, ఇలాంటి టైంలో మేము బీజేపీకి వెళ్తే రేపు పొద్దున పొరపాటున బీజేపీకి ఎన్డీఏ అధికారంలోకి రాకపోతే మా రాజకీయ భవిష్యత్తు ఏమవ్వాలి అనే భయంలో కొంతమంది వెళ్ళిపోయారు. దాంతో వీళ్ళు అనుకున్న ప్లాన్స్ ఏమీ ఫెయిల్ అవ్వవు, సక్సెస్ అవ్వట్లా. అందుకే మోదీ గారిలోనూ అమిత్ షా గారిలోనూ ఒక రకమైన భయం, ఈ 12 ఏళ్లలో ఎప్పుడూ లేని భయం ఈ ఇద్దరి ద్వయంలో కనిపించింది. నిన్న ఏకబికిన 7 గంటల పాటు మీటింగ్ పెట్టారంటే చూడండి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అప్పటికప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారంటే ఎంత ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్ళారో చూడండి, ఎంత డిఫెన్స్లోకి వెళ్ళారో చూడండి. లేకపోతే ఈ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి ప్రవేశపెట్టేసేవాళ్ళు. దీని ఉద్దేశం ఏంటంటే విదేశీ పెట్టుబడిదారులు మరియు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్కు ప్రభుత్వం బాండ్లపై కొన్ని ఆదాయాలకు సంబంధించి పన్ను మినహాయింపు చట్టబద్ధం చేయడం, అదొక బిల్లు పెట్టాలనుకున్నారు. అలాగే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి పెట్టాలనుకున్నారు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు బకాయి చెల్లింపుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడానికి. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్లు, జనన మరణాల ఆలస్య నమోదుపై కఠిన నిబంధనలు తీసుకురావడం, అదొక బిల్లు అనుకున్నారు. అలాగే సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచడానికి ఒక బిల్లు తీసుకురావాలనుకున్నారు. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్, జాతీయ గౌరవానికి సంబంధించి చట్టంలో మార్పులు చేసే బిల్లు ఒకటి తీసుకురావాలనుకున్నారు. వీటితో పాటు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి, అలాగే వికసిత్ భారత్ శిక్షణ అభియాన్ విబిఎస్ఏ బిల్లు ఒకటి, ఇవన్నీ అనుకున్నారు. వీటితో పాటు ఈ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషను, మహిళా రిజర్వేషన్, ఇదంతా ఏదీ జరగలేదు, ఏదీ అవ్వట్లేదు. 5 రోజులు అయిపోయింది, ఈరోజు 5వ రోజు, ఇంకో 15 రోజులు ఉంది. మేబీ ఇంకొక 5 రోజులు ఎక్స్టెండ్ చేస్తారేమో, కానీ పాజిటివ్ ఫలితాలు కనిపించట్లేదు. ఫస్ట్ టైం ఈ 12 ఏళ్ల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం డిఫెన్స్లోకి వెళ్ళింది, ఫస్ట్ టైం భయపడింది. దానికి కారణం సీజేపీ అండ్ రైతులు, యువత, వాటికి తోడుగా ప్రతిపక్షాలు బలంగా రోడ్డెక్కడం. సో ఈ పరిస్థితులు ఎంతవరకు దారితీస్తాయి, బీజేపీ ఏమైనా కాస్త ఈ ఏకపక్ష ధోరణి మారుతుందా, అండ్ పార్టీల మార్పుల విషయంలో ఎంపీలు ఏమైనా పునరాలోచనలో పడతారా, ఈ అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ తదుపరి వీడియోస్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.